అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ్ దర్శన్. ఈరోజు చాలా ఒక బాధాకరమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి నేనొచ్చాను. 2025లో మనమున్నాం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నాయంటే సిగ్గుచేటు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ప్రాంతంలో, ఆయన నియోజకవర్గంలో ఒక కుల వివక్షకు సంబంధించినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అది ఎక్కడంటే కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో ఎండపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగినటువంటి ఈ సంఘటన ఈరోజు చాలా దుఃఖాన్ని, బాధని కలుగజేయటమే కాకుండా సిగ్గుపరిచే విధంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఈ సంఘటన ఉంది. అసలు ఏం జరిగింది అంటే, జిల్లా పరిషత్ హై స్కూల్లో పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన, అక్కడ దళితుల పైన స్కూల్ పిల్లలు ఉంటే ఆ దళిత్ కమ్యూనిటీకి చెందినటువంటి స్కూల్ పిల్లల పైన ఒక ఉపాధ్యాయుడు, ఒక టీచర్, ఆయన పేరు శ్రీనుబాబు, కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాడు, కాపు కులస్థుడు, శ్రీకాకుళంకి చెందినటువంటి ఇతను ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నటువంటి దళిత్ కమ్యూనిటీకి చెందినటువంటి పిల్లల పైన కుల వివక్షకు సంబంధించినటువంటి హేళనకరమైన మాటలు మాట్లాడుతూ పిల్లల్ని అవమానపరుస్తుంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఏ రూట్లో అయితే వెళ్తారో పిల్లలు కూడా అదే రూట్లో వెళ్తారు. తల్లిదండ్రులు ఏం మాట్లాడతారో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మనము చెబితే నేర్చుకునే విషయాల కంటే మనం చేసేదాన్ని చూసి నేర్చుకునేవి ఎక్కువ. అలాగే స్కూల్లో కూడా, స్కూల్లో ఉన్న పిల్లలు, చదువుకుంటున్నటువంటి విద్యార్థినులు ఉపాధ్యాయులను చూసి, టీచర్స్ని చూసి వాళ్ళ మాట, వాళ్ళ విధానాలు, వాళ్ళ క్రమశిక్షణ, ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటారు. టీచర్స్ చెబితే నేర్చుకునేవి కొన్ని, వాళ్ళు చేస్తున్నవి చూసి నేర్చుకునేవి ఎన్నో. అయితే ఇక్కడ శ్రీనుబాబు అనేటువంటి ఒక ఇంగ్లీష్ టీచర్, కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి, ఈ దళిత పిల్లలని తక్కువ భావనతో మాట్లాడటాన్ని చూసినటువంటి మిగిలినటువంటి అదర్ క్యాస్ట్ కమ్యూనిటీకి చెందినటువంటి పిల్లలు ఆయన ధోరణిలోనే మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ దళిత్ కమ్యూనిటీకి చెందిన పిల్లల్ని అవమానకరంగా, మీరు ఏమీ చేయలేరు, మీకు అది చేత కాదు, మీరు చేత కాని వాళ్ళు, మీరు అలసిపోయేవన్న వాళ్ళు, మీరు వెనకబడినటువంటి వాళ్ళు అనేటువంటి భావంతో టీచర్ని చూసి, బాబుని చూసి వాడి మాటలు వీళ్ళని ఇంపాక్ట్ చేశాయి. ఇప్పుడు ఈ మాట్లాడినటువంటి పిల్లల్ని అంటానికి లేదు, ఈ పిల్లల్ని ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడినటువంటి ఆ పనికి మాలినటువంటి శ్రీనుబాబు అనే వాడిని చెప్పుతో కొడితే, వాడు సరిగ్గా మారితే ఆటోమేటిక్ పిల్లలు దారిలోకి వస్తారు. పిల్లలకి తెలిసి తెలియని వయసు, వాళ్ళకి సరైనటువంటి అవగాహన సమాజం పట్ల ఉండదు. ఏదో టీచర్ మాట్లాడాడు కాబట్టి వీళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు దళిత్ కమ్యూనిటీ పిల్లల్ని. ఇది విషయం. ఇంకా డీప్గా మనం వెళ్తే, ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను అనటం కంటే, అసలు ఎలాంటి సమాజంలో ఈ 2025లో కూడా ఇలాంటి సమాజంలో మనం ఉన్నామా అన్నటువంటి విధంగా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ సిటిజన్స్ అంటాం కదా. నేటి బాలలే రేపటి పౌరులు. మరి రేపటి తరం పౌరులకి అయినటువంటి పిల్లలకి మనం ఏమిస్తున్నాం, ఏం నేర్పుతున్నాం, ఎలా తయారు చేస్తున్నాం? మన బిడ్డలు ఎదుగుతున్నప్పుడు, మనల్ని చూసి నేర్చుకుంటున్నారని మనకు తెలిసినప్పుడు, స్కూల్లో టీచర్స్ అయినా, పాఠాలు నేర్పే పంతులైనా, అమ్మా నాన్నలైనా, బంధువర్గములైనా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు ఎదుగుతున్న వారు, నేర్చుకునే వయసులో ఉన్నవారు, వాళ్ళు మనల్ని గమనిస్తున్నారని తెలిసినటువంటి పెద్దలు బుద్ధి గనుక ఉంటే వాళ్ళ ముందు
కులాల గురించి, మతాల గురించి, జాతుల గురించి, వర్గాల గురించి, భేదాల గురించి మాట్లాడకుండా ఉండటం అనేది సమంజసం. ఈ ఇంకిత జ్ఞానం స్కూల్లో టీచర్స్‌కి, ఇంట్లో తల్లిదండ్రులకి, సమాజంలో ఉన్న పెద్దలకి ఉంటే మన పిల్లలు రేపటి తరంలో ప్రయోజకులుగా మారతారు. ఈ 2025లో ఉన్న మనం టెక్నాలజీ అప్‌డేట్ అయింది. ఏఐ టెక్నాలజీలో మనం ఉన్నాం. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా సృష్టించదగినటువంటి అప్డేటెడ్ వరల్డ్‌లో మనం ఉన్నాం అని మాట్లాడుకొని ఆనందపడిపోవటమే కాదు సార్. ఈ రోజుకి కూడా స్కూల్‌కి వెళ్తున్నటువంటి దళిత కమ్యూనిటీకి చెందిన పిల్లలు కులం పేరిట అవమానపరచబడుతుంటే, కులం పేరిట వాళ్ళు తక్కువ భావనతో మాటలు వింటుంటే, అది ఆ పిల్లలకి, పిల్లల్ని కన్న తల్లిదండ్రులకి, ఆ కుటుంబాలకి మాత్రమే అవమానం కాదు, యావత్ సమాజం అంతా తలదించుకున్నటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితి, దుస్థితి ఇది. ఒక్క రాష్ట్రానికి కాదు, యావత్ భారతదేశానికి కూడా. ఈ ఘటన జరిగింది మీరు పక్క రాష్ట్రంలో, పక్క దేశంలో అనుకుంటున్నారేమో. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వారి అభిమానులు వినండి బాగా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు, డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసినప్పుడు చాలామంది ఎవరు మీరు, ఎవరు మీరంటే, ఎవరు మీరు అనకపోయినా కూడా కొంతమంది మేం పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకునేవాళ్ళు. అదొక ఫ్యాషన్ అయింది ఆ రోజుల్లో. ఈ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఇది ఆశ్చర్యం. గతంలో నాకు తెలిసి ఒక సంవత్సరం కూడా అవ్వలేదు అనుకుంటా. సంవత్సరం కూడా కాకముందే ఇదే నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి నియోజకవర్గం, డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి నియోజకవర్గంలో ఇదే దళిత కమ్యూనిటీకి చెందినటువంటి ఒక వర్గపు జనాన్ని ఊరి నుంచి బహిష్కరించినట్టుగా, ఊరికి మాకు ఏ సంబంధం లేదన్నట్టుగా, క్రయ విక్రయాలని ఆపేసి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం చాలా ఛానల్స్. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సైలెన్స్, నోరు విప్పలేదు, మాట్లాడలేదు. అసలు కుల వివక్షనే ఉండకూడదు, మనిషిని కులాన్ని అంటగట్టి చూడొద్దు అని ఎమ్మెల్యే కాకముందు, ఎన్నికల్లో గెలవక ముందు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కుల వివక్ష చేత ప్రజలు బాధపడుతుంటే, దళితులు అణిచివేయబడ్డవారు అని తక్కువ చూపు చూస్తుంటే ప్రజలు ఎందుకు ఈయన నోరు మెదపటం లేదు? అదే పిఠాపురంలో మల్లాల ప్రాంతంలో జరిగిన సంఘటన ఇప్పటికీ మన కళ్ళ ముందుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పలేదు. ఇప్పుడు చిన్న పిల్లల పైన, దళితులకు సంబంధించిన పిల్లలు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ స్కూల్ పిల్లల పైన ఒక ఉపాధ్యాయుడు, ఒక టీచర్ కులం పేరిట వివక్ష చూపుతూ మాట్లాడితే, అది చూసిన మరికొంతమంది అదే కమ్యూనిటీకి చెందినటువంటి, కాపు కమ్యూనిటీకి చెందినటువంటి పిల్లలు ఈ దళిత పిల్లల్ని తక్కువ చూపుతూ మాట్లాడుతుంటే, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరా, మాట్లాడరా? ఇది మీ నియోజకవర్గమే కదా, దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సార్ పవన్ కళ్యాణ్ గారు మీకే ఉంది సార్. మీరే బాధ్యతను వహించాలి. యు ఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్, యు ఆర్ అకౌంటబుల్ టు దట్ కాన్స్టిట్యుయెన్సీ. మీ నియోజకవర్గంలో ప్రజలకు, పిల్లలకి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి జవాబుదారీతనం మీకుంది. యు ఆర్ ఆన్సరబుల్. ఇక ఏమందాం, కానీ ఈయన మాత్రం నోరు మెదపరు. మరి ఎందుకు మెదపరు, ఎందుకు మాట్లాడరో పవన్ కళ్యాణ్ గారికి ఆ పైన వాళ్ళకే తెలియాలి, మనకు మాత్రం తెలియదు. భవిష్యత్ బాగుండాలి, అమ్మా నాన్నల్ని నేను పెద్దవాడిని అయ్యాక, పెద్ద అమ్మాయిని అయ్యాక బాగా చూసుకోవాలి, నేను ఒక డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, నేను దేశానికి వెన్నెముకలా తయారవ్వాలి, నేను ఒక పాలిటీషియన్ అవ్వాలి, నేను దేశానికి ఉపయోగపడాలి అని మోయలేనంత బరువుని భుజాన వేసుకుని, ఒట్టి కాళ్ళతో కూడా నడుచుకొని
నేను ప్రయోజకురాలనవ్వాలి, ప్రయోజకునవ్వాలని చిన్న పిల్లలు ఎన్నో కలలతో పుస్తకాలను మోసుకొని స్కూల్‌కి వెళ్తే, ఆ స్కూల్‌లో వాళ్ళ కళ్ళ ముందు కనిపించాల్సింది అందమైన వెలుగులతో నిండిన భవిష్యత్తుకు సంబంధించిన మాటలు కానీ, ఈరోజు అవమానకరమైన మాటలు వాళ్ళ మనస్సుని కలిచివేస్తే, వాళ్ళకేం జరుగుతుందో తెలుసా? ఇక నేను స్కూల్‌కి వెళ్ళను అన్నటువంటి ఆలోచన కలిగితే, ఇది ఎవరికి నష్టం అంటారు? మన భారతదేశానికి నష్టం ఇది. స్కూల్ పిల్లలు స్కూల్‌కి వెళ్ళి టీచర్స్ దైవ సమానులు అంటారు కదా! తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు కదా! ఈ గురువు ఈరోజు పిల్లల్ని కుల వివక్షతో తక్కువ చేసి మాట్లాడితే, ఈ పిల్లలు ఇక స్కూల్‌లో ఎవరిని నమ్మి వెళ్తారు? ఎందుకోసం వెళ్ళాలి? అవమానం చూడ్డానికా? మాట పడటానికా? కులం పేరుతో వివక్షను ఎదుర్కోవటానికా? ఈ స్కూల్‌కెళ్ళాల్సిన పిల్లలు పుస్తకాలు పక్కన పడేసి, నాకు స్కూలొద్దు. ఏమొద్దు అంటే, రేపటి రోజున వీళ్ళు పాడైపోతే, దేశద్రోహులుగా మారితే, హూ ఈజ్ అకౌంటబుల్? ఎవరు జవాబు ఇస్తారు? ఎవరు సమాధానం ఇస్తారు? ఎవరు బాధ్యతను వహిస్తారు? చిన్న తప్పే అని మనం వదిలేస్తాం. ఈ చిన్న తప్పు రేపటి రోజున దేశానికి కూడా ఇబ్బంది కలిగే విధంగా మారుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే మనసు విరిగి, మనసు గాయపడి దేశద్రోహులుగా, దొంగలుగా, హంతకులుగా మారిపోతున్నారు చాలామంది. సార్ 2025లో కుల వివక్ష ఏంటి సార్? అది స్కూల్ పిల్లల పైన. వాడిని ఏ చెప్పుతో కొట్టాలి? ఆ శ్రీను బాబు అనేటువంటి కాపు కమ్మస్తుని ఏ చెప్పుతో కొడితే వాడికి బుద్ధి వస్తుంది? ఇది ఒక తప్పు, అపరాధం మాత్రమే కాదు, మనుష్యుల మానవత్వాన్ని కలిచివేసేటువంటి ఒక నేరం. ఇది న్యాయమా, అన్యాయమా, ఇలా మాట్లాడడం కరెక్టా, రాంగా అని తెలియక మాట్లాడాడు శ్రీనుబాబు అనుకోవడానికి కాదు. అలా అనుకోవడానికి ఏమీ లేదు. వాడికి అన్నీ తెలుసు. తెలుసు కాబట్టే శ్రీకాకుళం నుంచి పిఠాపురంకి వచ్చి ఆ జెడ్పీ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు, ఇంగ్లీష్ టీచర్గా. ఆడికి అన్నీ తెలుసు, మంచి చెడ్డలు తెలుసు, అన్యాయం న్యాయం తెలుసు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో తెలుసు, పిల్లలతో ఎలా ప్రవర్తించాలో తెలుసు. అన్నీ తెలిసి కూడా ఈ ప్రవర్తించిన తీరు ఎంత అన్యాయం అంటే ఇంకా మాటల్లో మనం చెప్పలేం. పిల్లల మనస్సు ఎంత పచ్చగా ఉంటుంది తెలుసా? వాళ్ళు మనస్సులు, చాలామంది అంటారు కదా, పిల్లలు దైవ సమానులు అని. పిల్లల్లో దేవుణ్ణి చూడొచ్చు అని కొంతమంది అంటారు కదా. మరి అలాంటి పిల్లల మనస్సులని గాయపరిస్తే ఆ పిల్లలు రేపటి రోజున ఎలా మారిపోతారు అన్నటువంటి భయం ఆ మాట్లాడినటువంటి టీచర్కి ఉందా? ఆ స్కూల్లో ఆ పిల్లలు దళిత్ కమ్యూనిటీకి చెందినటువంటి పిల్లలు ఆ మాటలను పడుతూ, నీ కులం ఇది, నువ్వు ఇక్కడ కూర్చోకూడదు, నువ్వు వెనకాల కూర్చోవాలి, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇది మాట్లాడకూడదు, ఈ మాటలు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఎంత గాయపరచబడి ఉంటారు ఆ మనసులు. అసలు మనం ఎక్కడున్నాం సార్? ఏ సమాజంలో మనం బ్రతుకుతున్నాం? ఏ రోజుల్లో మనం ఉంటున్నాం? ఇలాంటి అవమానాలే మనకు భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా తప్పలేదు. మరి ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు భారత రాజ్యాంగం మన చేతికి వచ్చిన తర్వాత కూడా, ఇంత టెక్నాలజీలో కూడా మరి అంబేద్కర్ గారు ఎదుర్కొన్నటువంటి అవమానాలు ఈ రోజుకి ఎదుర్కొంటుంటే ఇక మార్పు ఎక్కడొచ్చింది దేశంలో అని అడుగుతున్నాను. ఇది ఒక స్కూల్లోనో ఒక స్కూల్ పిల్లలకు జరిగిన అవమానం కాదు, మన భారత రాజ్యాంగానికి జరిగినటువంటి అవమానం. మనకు స్వతంత్రం వచ్చింది కదా, ఆ స్వతంత్రానికి అవమానం, మన మానవత్వానికే అవమానం. పిల్లలపై కులాన్ని మోపే ప్రయత్నం చేస్తే అది అభివృద్ధికి మార్గం చూపదు, అది అంధకారానికి దారిని చూపుతుంది. ఇది ఒక్క పిఠాపురంలో ఒక్క స్కూల్లో జరుగుతున్నటువంటి చిన్న పిల్లల సమస్య మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి రాష్ట్రంలో ఎదురవుతున్నటువంటి మేజర్ ప్రాబ్లం ఇది. పెద్ద సమస్య ఇది. ఈ సమస్య ఒక్క స్కూల్కే కాదు, మన తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశమంతటా విద్యా సంస్థలకే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే కులం కారణంగా అవమానం పొందినటువంటి ఆ చిన్నారులు ఎవరి పిల్లలు? మన రాష్ట్రం పిల్లలు వాళ్ళు,
మన దేశానికి సంబంధించిన పిల్లలు వాళ్ళు. మన దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి పిల్లలు వీళ్ళు. చిన్న పిల్లల్ని కుల వివక్షతో మాట్లాడి ఏడిపిస్తే వాళ్ళు కార్చే కన్నీళ్ళు శాపంగా మారి మన దేశం మీద పడవా అని ప్రశ్నిస్తుంది. రాజ్యాంగం చెప్తుంది, నేర్పుతుంది, ఇక్కడ కుల మత వర్ణ వర్గ భేదం ఏమి ఉండకూడదు, అందరూ సమానులే. మన రాజ్యాంగమే కుల వివక్షను స్పష్టంగా నిషేధించింది. మన మతాలు ప్రేమని నేర్పాయి, మన సంస్కృతి గౌరవాన్ని నేర్పాయి. ఇప్పుడు ఇంకా స్కూళ్ళల్లో కూడా కుల వివక్ష ఎందుకు? పాఠాలు చెప్పి పిల్లల్ని ప్రయోజకులుగా మార్చాల్సినటువంటి పంతుల్లే కుల వివక్ష పేరిట పిల్లల్ని అవమానపరుస్తుంటే ఇక సమాజం ఎప్పుడు బాగుపడుతుంది, ఎక్కడ బాగుపడుతుంది? చదువులు నేర్పాల్సినటువంటి స్కూళ్ళే కులం పాఠాలు నేర్పాలటానికి కేంద్రాలుగా మారుతున్నాయా? పాఠశాలలు అంటేనే జ్ఞానాన్ని బోధించే, జ్ఞానాన్ని నేర్చుకునే కేంద్రాలు అవమానాలు, కులాల పేరిట వివక్షలు నేర్చుకునే స్థలాలుగా మారుస్తున్నారా? ఈరోజు ఎవరైతే ఇలాంటి పరిస్థితులన్నిటిని చూస్తూ స్పందించకుండా మౌనంగా ఉంటున్నారో వారందరూ కూడా ఇలాంటి నేరాల్లో పాలి భాగస్తులవుతారు. ఇలాంటి ఘటనలు చూస్తూ కూడా నోరు మూసుకొని కూర్చోవటం కూడా పెద్ద పాపమే. ఆ పిల్లలు అనుభవించినటువంటి గాయం, అవమానం మీద మన చేతులతో ఉప్పు కారం రాసినట్టే. ఈరోజు ఈ వీడియో చూస్తూ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ సాధారణమైన వ్యక్తులు కాదు. న్యాయం కోసం గలం విప్పి గొంతెత్తి శబ్దం చేయాల్సినటువంటి సైనికులు. చరిత్రలో మార్పు అనేది ఎప్పటికైనా ఒక్కరితోనే ప్రారంభమవుతుంది. సమాజంలో ఆ మార్పుకి మొదటి అడుగు నువ్వు వేస్తే గొప్ప మార్పే దేశంలో తీసుకుని రావచ్చు. న్యాయం కావాలి, వెంటనే కావాలి. కుల వివక్ష చేసినటువంటి ఆ టీచర్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం? ఐపీసీ 153A ఈ చట్టం మీద కేసు ఫైల్ చేయాలి. ఎందుకంటే కుల వివక్ష పేరుతో కులాల వ్యక్తులని రెచ్చగొట్టు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ప్రకారం, సెక్షన్ ప్రకారం ఎవరైతే టీచర్ శ్రీనుబాబు అవమానపరుస్తూ కుల వివక్ష చూపాడో అతనికి శిక్ష పడేలాగా చేయాలి. బాలల రక్షణ చట్టం, చిన్నారుల రక్షణ చట్టం అంటూ ఎన్నో ఉన్నాయి. కానీ ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం ఎక్కడా ప్రభుత్వాలు చిన్నారుల హృదయాలని గాయపరిచిన వారిని శిక్షించినట్టుగా ఎక్కడ లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఆ చిన్నారులకి న్యాయం కావాలి. దోషిగా నిలబడినటువంటి శ్రీకాకుళానికి చెందిన శ్రీనుబాబు అనేటువంటి పనికిమాలిన వెధవకి శిక్ష పడాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఇక ఏ పాఠశాలల్లో, ఏ స్కూల్లో చోటు చేసుకోకుండా ఉండే విధముగా ఈ ఉపాధ్యాయుణ్ణి శిక్షించగలిగితే మిగిలిన వారికి బుద్ధి వస్తుంది. ఇక ఎన్నడూ ఏ స్కూల్లో కూడా పిల్లల మీద ఇలాంటి కుల వివక్ష చూపకుండా క్రమశిక్షణతో, మంచితో, ప్రేమతో సమాంతరమైనటువంటి జ్ఞానాన్ని టీచర్స్ పంచే విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు సరైనటువంటి యాక్షన్ తీసుకోగలిగితే ప్రభుత్వం. ఎక్కడో పిఠాపురంలో జరిగిందిలే, కాకినాడ జిల్లాలో జరిగిందిలే, మనకెందుకులే అనుకొని నోరు మూసుకుండిపోతే రేపటి రోజున ఇది నీ ఇంటికి వస్తుంది. అందుకే చెప్తున్నాను, ఇది ఒక్కరి సమస్య, ఒక జిల్లా, ఒక నియోజకవర్గం, ఒక గ్రామం, ఒక మండలానికి సమస్య కాదు. ఇది రాష్ట్ర సమస్య, ఇది సమాజ సమస్య, ఇది మన దేశం యొక్క సమస్య. అలా తీసుకోగలిగితేనే ఇలాంటివి మరెన్నడూ రిపీట్ కాకుండా ఉంటాయి. మనం క్రైస్తవులమా, హిందువులమా, ముస్లింలమా కాదు. మనం ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా, బీసీనా, ఇంక ఏసీనా కాదు. మనిషికి మతాన్ని, కులాన్ని అంటగట్టడం మానేసి సార్ మనిషిని మనిషిగా చూసి, మనిషిని మనిషిగా గౌరవించి, మానవత్వపు విలువలు కలిగి సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకోగలిగితే ఇలాంటివి ఎక్కడా కూడా చోటు చేసుకొని నేను చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇలాంటివి మరెక్కడ రిపీట్ కాకూడదు అంటే మనం గలం విప్పాలి, స్వరం ఎత్తాలి, ప్రశ్నించాలి. అన్యాయం ఎక్కడ జరిగినా సరే మనం ప్రశ్నించాలి. ఇలాంటివి ఆపటానికే నేను అభినయ్ దర్శన్ నేను జనవరి 10వ తారీఖు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నాను. అరకు ప్రాంతం నుంచి మొట్టమొదటిగా అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్ని
కవర్ చేయబోతున్నాం పాదయాత్రతో. ఇలాంటి అన్యాయాన్ని, ఇలాంటి అక్రమాలని ఆపటానికి క్రైస్తవుల్లో, దళితులలో, మైనారిటీస్‌లో ఒక చైతన్యం తీసుకురావటానికి నేను పాదయాత్రతో జనవరి 10వ తారీఖు నుంచి మీ మధ్యలోనికి రాబోతున్నాను. థాంక్ యూ.